హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మీ సిద్ధగొండ సుదర్శన్. తీన్మార్మల్ల మిత్రుడు క్యూరూస్ ప్రేక్షకులకి తీన్మార్మల్ల అభిమానులకి వెల్కమ్. మీకు ఆర్టీఆర్ ప్రెస్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. మొత్తం మీద మొన్న ప్రధాని మాట్లాడినటువంటి మాటలపైన దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే ప్రధాని ఏం చెప్తా ఉన్నాడు, బంగారం కొనొద్దని చెప్తున్నాడు సంవత్సరం దాకా, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడాలని, తర్వాత ఇక్కడ ఏది విదేశీ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని కొనకుండా తగ్గించాలని చెప్పేసి రకరకాలుగా కొన్ని ఆయన సూచనలు చేసిండు. ఎందుకు అంటే ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి పోతూ ఉంది, కాబట్టి మనం జాగ్రత్త పడాలనేటువంటి మాట చెప్పిండు. దీనిపైన ప్రతిపక్ష నాయకుడైనటువంటి పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడిండు. అంటే ప్రధానమంత్రి తన వైఫల్యాలని బయట పెట్టుకుంటా ఉన్నాడు. ఎందుకనంటే మొత్తం కూడా దేశం దివాలా తీసిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఆయన్నే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఇది ఆయన వైఫల్యమైనటువంటి మాట ఆయన చెప్తా ఉన్నాడు. తర్వాత దీనిపైన ఒక రకంగా భారీగా చర్చ జరుగుతూ ఉంది. దీనికి భారతీయ జనతా పార్టీ కౌంటర్ ఇస్తూ ఉంది, లేదు అంటే కొంతవరకు తగ్గించుకుంటే, అంటే కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా మనము ఎదుర్కోగలిగినాం, తర్వాత అన్నిటిని సమర్థంగా ముందుకు తీసుకెళ్ళగలిగినాం. ఒకవేళ కొంతవరకు ఈ ఖర్చుల్ని కానీ లేకపోతే ఇవన్నిటిని కూడా కొంతవరకు మనం అదుపు చేయగలిగితే 100% అది మంచి జరుగుతుంది. దానికోసం చెప్పిండనేటువంటి మాట భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి అనుకూలంగా తర్వాత ఇద్దరు కలిసిపోయినట్టుగా మాట్లాడుతున్ననే దానికి నిన్న ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి తర్వాత దానికోటి చిట్చాట్లో మొత్తం చాలా విషయాలు చెప్పిండు. అట్లేం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఇక్కడ గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి జరగాల్సినటువంటి ప్రయోజనాల గురించి కాకుండా ఆయన సొంత ప్రయోజనాల కోసం, ఆయన సొంత పంతాల కోసం పోయిండు. ఆ పంతాల కోసం పోవాల్సినటువంటి అవసరం నాకు లేదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైనటువంటి మాట ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా, అంటే ఒకవేళ నేను భారతీయ జనతా పార్టీతోటి కలిసిపోవడం కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తర్వాత భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా సిద్ధాంతపరంగా ఎప్పుడు కూడా కుదరదు. కాకపోతే ఏంటంటే కేంద్రంతో కలిసి ఉండడం వల్ల, కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది. అందుకనే నేను ప్రధానితోటి అట్లా మాట్లాడిన తర్వాత అట్లా కొనసాగిస్తా 100% ఏది కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తాననేటువంటి మాట ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే అసలు యాక్చువల్గా ఎందుకు ప్రధానమంత్రి ఇక్కడికి రావాల్సి వచ్చింది, తెలంగాణలో ప్రత్యేకంగా ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ శంకుస్థాపనలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అనుకున్నప్పుడు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ ఒక కార్పొరేషన్ ఉండే జిహెచ్ఎంసీ, ఇప్పుడు 3 కార్పొరేషన్లు అయినాయి. ఈ 3 కార్పొరేషన్లలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతోటి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు అక్కడ హాస్పిటల్ ఓపెనింగ్ ఉన్నది, తర్వాత కొంతవరకు ఇట్లా ప్రభావం చూపాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు విశ్లేషకులు. ఏదేమైనప్పటికీ ఇట్లా జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా ఉంటే, ఇక బండి సంజయ్ కుమారుడికి సంబంధించి కూడా, భగీరథకి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. పోక్సో కేసు నమోదైంది, ఎందుకు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేనటువంటి మాట ప్రతిపక్షాలు అడుగుతూ వస్తూ ఉన్నాయి. అయితే లేదు ఆ కేసు నమోదు చేసినాం. విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి టూర్ ఉండడం వల్ల కొంత పోలీస్ అందరూ కూడా అక్కడ బందోబస్తులో ఉండడం వల్ల దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయినాం. కాబట్టి దానిపైన దర్యాప్తు జరుగుతుంది. అందుకోసం ప్రత్యేకంగా డీసీపీని, రుతురాజు గారిని, ఒక డీసీపీని కూడా ఏర్పాటు చేసి తర్వాత దానిపైన ప్రత్యేకంగా 100% దర్యాప్తు జరుగుతున్నటువంటి మాట చెప్తా ఉన్నారు. కొంతమంది అడుగుతున్నారు, అంటే ఇంకా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా, అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించి తీన్మార్మల్ల మాట్లాడతలేడని. మాట్లాడినరా నాయన, అసలు యాక్చువల్గా మీకు ఆ విషయం తెలియదు. మీకు తెలియకుండా సగం తెలిసి ఇట్లా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటుంటారు. ఎవరికి అన్యాయం జరిగినా బాధితుల పక్షాన నిలబడడం అనేటువంటి తీన్మార్మల్ల ఎప్పుడు కూడా చేస్తాడు. తర్వాత ఇప్పుడు కూడా చేసిండో, ఆల్రెడీ మాట్లాడిండు. దీనిపైన మాట్లాడిన దాన్ని అసలు యాక్చువల్గా మీకు తెలియక, అంటే మీకు అవగాహన లేక వాళ్ళు ఏమంటుంటారంటే ఇక మాట్లాడతలేడు, తర్వాత ఏమైంది ఏం కథ అని చెప్పేసి ఇదో కథ చర్చ మొదలు పెడతా ఉన్నారు. 100% తీన్మార్మల్ల మాట్లాడతాడు. ఎవరికి అన్యాయం జరిగినా 100% తీన్మార్మల్ల ఉంటాడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీగా, ఆ పార్టీ అధ్యక్షునిగా, తర్వాత ఎమ్మెల్సీగా నిజంగా కూడా 100%, అంటే మీరు అసలు యాక్చువల్గా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మార్పులో భాగమైంది తీన్మార్మల్ల. తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు
తర్వాత బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన 1000% గలమెత్తిండు తీర్మాన్ మల్లన్న. కాబట్టి ఇక్కడ ఒకరి గురించి మాట్లాడతాడు, అవన్నీ ఏముండే బరాబర్ మాట్లాడతాడు. ఎవరికి అన్యాయం జరిగినా కానీ 100% బాధితుల పక్షాన్ని నిలబడేటువంటి మనిషి తీర్మాన్ మల్లన్న. కాబట్టి నేను ఏమంటానంటే ఉట్టిగానే బట్టగాల్చి మీదేసుడు తర్వాత ఇట్లా అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా బంద్ చేయరు. కావాలంటే మీకు ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు, మళ్ళీ నేను మాట్లాడండి ఇంకత అనేది. కాబట్టి ఇదొకటి. తర్వాత మొత్తం కూడా వాతావరణ పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. తర్వాత వడ్ల కొనుగోలు, తర్వాత ఇక్కడ ధాన్యం కొనుగోలుకు సంబంధించి మొక్కలు కానీ వడ్లు కానీ మొత్తం కూడా అక్కడనే కళ్ళల్లో ఉండిపోతూ ఉన్నాయి. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. రైతులని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ప్రజలపైన కూడా ఉంటుంది. ఎందుకంటే రైతు లేకపోతే ఇక అసలు యాక్చువల్గా బతకం అనేటువంటిదే ఉండదు, తిండి ఉండదు. కాబట్టి పంట పండించేటువంటి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. కాబట్టి రైతును కాపాడుకోవాలి. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టండి. ఎందుకంటే వర్షాలు వస్తాయని అంటున్నారు, దానిపైన కూడా అది చూడాలి. నిన్న సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిండు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ పునర్నిర్మాణానికి 60 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా ఇక్కడికి వచ్చినాం. తర్వాత ఇది అని చెప్పేసి అట్టహాసంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. ఎందుకంటే సోమనాథ్ ఆలయం నిజంగా కూడా చాలా రకరకాలుగా మొహమ్మద్ గజనీ రకరకాల కొంతమంది దాడులు చేసిండ్రు. ఆ దాడులు చేసినప్పటికీ దాన్ని తట్టుకొని నిలబడ్డది. తర్వాత దాని పునర్నిర్మాణం 1951 ఆ ప్రాంతంలో 50వ దశకంలో చేసిండ్రు. కాబట్టి దాన్ని కాపాడుకున్నాం. ఎప్పుడైనా కానీ భారతదేశం ఎవరికి తల వంచదు, తల దించదు అనే దానికి నిదర్శనమే ఈ సోమనాథ్ ఆలయం అని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండు. తర్వాత బీసీలకు 100% అండగా ఉంటా ఉన్నాడు తీర్మాన్ మల్లన్న. బీసీలనే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, తర్వాత అగ్రవర్ణ పేదలకు కూడా. విషయం ఏంటంటే ఎవరికెంతో వాడికంత వాటా అనేటువంటి నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు చేరికలు, తర్వాత ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే మాకు పూర్తి స్థాయిలో అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి చూపించాలంటే ఈ టైమే సరిపోదు. కాబట్టి అవన్నీ చూపించలేకపోతా ఉన్నాం. ఇక్కడ నిన్న చెంగిచెర్లలో ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చెంగిచెర్లలో భారీగా జైనింగ్స్ అయినరు. అక్కడ ఉన్నటువంటి చాలామంది వివిధ పార్టీల నాయకులు. కాబట్టి ఒక రకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక మార్పుకు సంకేతం కాబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ తమిళనాడులో విజయ్ ఒక సంచలనాన్ని సృష్టించిండు. అసలు యాక్చువల్గా 60 సంవత్సరాల పాటు డిఎంకే, తర్వాత అన్నా డిఎంకే మాత్రమే అక్కడ అధికారంలో కొనసాగిండ్రు. అయితే ఈ రెండు పార్టీల ఆధిక్యమే ఉన్నది. ఎప్పుడైనా కానీ ఒక పార్టీ ఉంటే ఇంకొక పార్టీని, తర్వాత ఈసారి డిఎంకే ఉంటే ఇంకోసారి అన్నా డిఎంకే, ఇట్లా మొత్తం మారుతూ వచ్చింది. వేరే వాళ్ళకు అసలు యాక్చువల్గా అవకాశం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ విజయ్ టీవీకే పార్టీని పెట్టి, తమిళగా వెట్రి కజగం అనేటువంటి పార్టీని పెట్టి అక్కడ సంచలనం సృష్టించిండు. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చిండు. ఒక కొత్త సాంప్రదాయాన్ని కూడా తెరదీసిండు. అంటే ఏం చేస్తారు చాలామంది, ఒకవేళ గెలిచిన తర్వాత ప్రతిపక్షాలకు అసలు యాక్చువల్గా వీళ్ళ మీద గెలిచినటువంటి అహంకారం కొంతమందికి ఉంటుంది. లేదు తర్వాత వాళ్ళు మన మీద గెలిచినారు కాబట్టి మనం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలనేటువంటి ధోరణి కనిపిస్తుంది. కానీ తమిళనాడులో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉన్నది. విచిత్రమేం కాదు, ఒక హుందాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇప్పుడైతే. గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు అప్పుడు కూడా. అయితే హుందాగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్న అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్, తర్వాత నిన్న అక్కడ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్ళి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే గెలవడాడు కాబట్టి ఆయన కొడుకుని ఉదయనిధి స్టాలిన్ని ప్రతిపక్ష నేతగా పెడతా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టాలిన్ని కలిసి మర్యాదపూర్వకంగా మాట్లాడి, తర్వాత అక్కడ ఉదయనిధి స్టాలిన్తో మాట్లాడి అక్కడ పలకరించుకొని ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యండి కాబట్టి విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంటే దాన్ని కూడా చేసిండు, కార్యక్రమం నడిచింది. అంటే ఒక హుందాతనాన్ని వాళ్ళు చాటుకున్నారు. అయితే విషయం ఏంటంటే ఇది ఇట్లనే కొనసాగుతుందా, తర్వాత నిజంగా వీళ్ళు ప్రతిపక్షం తర్వాత అధికార పక్షం అన్నట్టుగా ఉంటారా, ప్రజల కోసం కొట్లాడతారంటే 100% కొట్లాడతాం అనేటువంటి మాట వాళ్ళు చెప్పిండ్రు. 100% ప్రజలకు మంచి చేస్తాం అనేటువంటి మాట ఇక్కడ విజయ్ చెప్పిండు.
అంటే ఒక రకమైనటువంటి హుందాతనాన్ని వాళ్ళు చాటుకున్నారు. అక్కడ ఇక్కడ విజయ్ కానీ తర్వాత అక్కడ స్టాలిన్ కానీ అది అక్కడ నడుస్తూ ఉంది. ఇంకా చాలా విషయాలనే మనం మాట్లాడుకుందాం మార్నింగ్ న్యూస్లో. ముందుగా వెలుగుదిన పత్రిక చూద్దాం. సోమనాథ్ టెంపుల్లో మోదీ, గుజరాత్లోని సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం చేపట్టి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఉత్సవలింగానికి అభిషేకం, దీపారాధన చేసిండు. ఇక గుడి గోపురంపై నీటితో నింపిన భారీ కలశాన్ని రిమోట్తో మోదీ ప్రారంభించిండు. ఈ మహోత్సవం సందర్భంగా తపాలా శాఖ జారీ చేసిన స్టాంపును 75 రూపాయల విలువ గల ప్రత్యేక నాణ్యాన్ని ప్రధాని విడుదల చేశారు. భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఆక్రోబాటిక్స్ బృందం వైమానిక విన్యాసాలు కూడా ప్రదర్శించింది. నిన్న సోమనాథ్ ఆలయానికి వెళ్ళిండు. అద్భుతమైనటువంటి కట్టడం అది. అప్పుడు గోరి మహమ్మద్ వాడు ఇక్కడ దండయాత్ర చేసి తర్వాత మొత్తం కూడా ఆ శిలలన్నింటిని కూడా ధ్వంసం చేస్తే మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసుకుంటూ దానికి 75 ఏళ్ళు అయింది. ఆ సందర్భంగా వెళ్ళిండి అక్కడ. ఆయన్నే దానికి ఇప్పుడు ఏమిటి ఇప్పుడు ట్రస్ట్ చైర్మన్గా ఏమో కూడా ఉన్నాడు ఆయన్నే. ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక పాలనలో మోడీ ఫెయిల్, ప్రజలను త్యాగాలు చేయాలనడం ప్రధాని వైఫల్యమే అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. 12 ఏళ్ల పరిపాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యిండు. ప్రజలు ఏం కొనాలి, ఏం కొనొద్దు, ఎక్కడికి వెళ్లాలో చెప్పే దుస్థితికి తెచ్చారని విమర్శ. దేశం ప్రధాని ఆధీనంలో లేదు అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ అంటున్నాడు. ఎన్నికల ముగిశాకే గుర్తొచ్చిందా అని చెప్పేసి అఖిలేష్ యాదవ్. అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారని చెప్పేసి జయరాం రమేష్ అంటా ఉన్నాడు. ఎందుకంటే యాక్చువల్గా ప్రజలు కొన్ని త్యాగాలు చేయాలి, తర్వాత కొన్ని అలవాట్లని కొంచెం మార్చుకోవాలి, తర్వాత ఇట్లా ఉండాలని చెప్పేసి మొన్న చేసినటువంటి అంటే హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి దేశవ్యాప్తంగా దానిపైన చర్చ జరుగుతూ ఉంది. అంటే తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ కూడా చెప్తున్నాడు అనేటువంటి మాట ప్రతిపక్షాలు చెప్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశ ప్రజలు వచ్చే ఏడాది వరకు బంగారం కొనొద్దని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. బంగారం కొనొద్దని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని చెబుతూ ప్రజలను త్యాగాలకు సిద్ధం కావాలనడం ప్రధాని వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. గత 12 ఏళ్ల పాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని, ప్రజలు ఏం కొనాలి ఏం కొనొద్దని చెప్పే స్థాయికి దిగజార్చారని విమర్శించారు. ప్రజలు వారి జీవితంలో కొన్ని త్యాగాలు చేయాలని మోదీ కోరారు. బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్ళొద్దు, పెట్రోల్ తక్కువ వాడండి, మెట్రో వంటి ప్రజా రవాణా సాధనాలు వాడండి, వర్క్ ఫ్రమ్ హోమ్కు మారండి అంటూ మోదీ పలు సూచనలు చేసిండు. అయితే దేశ ప్రజలు ఏం కొనాలో ఏం కొనకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళొద్దో ఆయనే డిసైడ్ చేస్తారా అని చెప్పేసి సూచనలు, వినతులు, పాలనా వైఫల్యాలు పూర్తి స్థాయి నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్షాలు అంటా ఉన్నాయి. రాహుల్ గాంధీ నిన్న మాట్లాడి ఇది ప్రధాని వైఫల్యానికి నిదర్శనం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. బండి భగీరథను పట్టుకుంటాం, ఫోక్సో కేసులో ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పేసి డీసీపీ రితిరాజ్ అంటా ఉన్నారు. ఇక కాల్ డీటెయిల్స్ రికార్డు పరిశీలిస్తున్నాం, మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేస్తాం. పేట్ బషీర్బాద్ స్టేషన్కు వెళ్లి కేసుపై అధికారులతో రివ్యూ. పర్యవేక్షణాధికారిగా రితిరాజ్ను నియమించిన సైబరాబాద్ సిపి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసిండ్రు, ఫోక్సో కేసు నమోదు చేసిండ్రు. ఎందుకంటే ఒక 17 ఏళ్ల అమ్మాయికి సంబంధించి ఇవన్నీ కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేసిండ్రు. అక్కడ బండి భగీరథని పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఎందుకు ఆలస్యమైంది అంటే కొంత ఇదంతా కూడా ప్రధాని ఇదంతా పర్యటన ఉండడంతో ఆలస్యమైంది. 100% దీనిపైన దర్యాప్తు చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడి ఏది ఉన్నా కానీ చూడండి అని చెప్పాడు. దీంతో నడుస్తూ ఉంది. ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను పట్టుకుంటామని కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ తెలిపారు. ఫోక్సో చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి ఈ కేసు దర్యాప్తు జరుగుతున్నదని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశామన్నారు. అయితే మరోసారి ఆమెతో మాట్లాడి తదుపరి చర్యలు అన్నారు. అయితే నిందితుడికి సంబంధించి ఇప్పటికే పలు డాక్యుమెంట్లు పరిశీలించామని, ఫోన్ కాల్ డీటెయిల్స్ రికార్డ్స్ సేకరిస్తున్నామని వెల్లడించారు. కానీ నిందితుడు దొరకలేదని, ఖచ్చితంగా పట్టుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు. భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసులో ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మహిళా ఐపీఎస్ ఆఫీసర్ రితిరాజ్ను పర్యవేక్షణ అధికారిగా నియమించారు.
ఈ మేరకు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి సోమవారం మెమో కూడా జారీ చేసిండు దానికి సంబంధించి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో కావాలని అంటే తీన్మాన్ మల్లన్న మాట్లాడతలేడు, ఈ విషయం పైన మాట్లాడతలేనటువంటి ఆరోపణ చేస్తుంటారు. అసలు యాక్చువల్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తెలివి తక్కువ, వాళ్ళు చూడక లేకపోతే అట్లా కాకుండా. ఎందుకంటే తీన్మాన్ మల్లన్న ఎప్పుడు కూడా బరాబర్ మాట్లాడతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల మీడియాలో చర్చకు వచ్చినటువంటి అంశం ఏదైతే కేంద్ర మంత్రి గారి కొడుకు పైన పోక్సో కేసు నమోదైనటువంటి ఘటనలో పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరము. న్యాయం అనేది సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకు ఒకే విధంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. లేదు అనంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండింటినీ ఒకే తాను ముక్కలుగా చూడాల్సి వస్తుంది. సో ఇది భారతీయ జనతా పార్టీ మరి స్వచ్ఛందంగా ఈ విచారణకు ముందుకు రావాలి, ఆ పార్టీ నాయకత్వం ముందుకు రావాలి. రేవంత్ రెడ్డి గారు కూడా అంతే వేగంగా మిగతా పిల్లల విషయంలో స్పందించే తీరుగానే ఈ విషయంలో కూడా స్పందించాలని కోరుతాం. మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న మాట్లాడాడు. అసలు యాక్చువల్గా ఇది మొన్ననే తీన్మాన్ మల్లన్న మొన్ననే మాట్లాడాడు. ఏది ఈ అంశానికి సంబంధించి అక్కడ జనగాంలో జరిగినటువంటి మీటింగ్లో కూడా మాట్లాడారు. దీనిపైన సోషల్ మీడియాలో ఇలా కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారి కుమారుడు ఇలా ఎంత ఘోరంగా ఒక మహిళను, ఒక అమ్మాయిని 4 రోజులు 5 రోజులు తిప్పుకుంటూ ఇష్టం ఉన్నట్టు మద్యం దాగిపించి ఆమెను ఎన్నోసార్లు లెక్కలేనన్ని సార్లు కూడా ఆమెను ఇబ్బందికరంగా రేప్ చేస్తూ ఇట్లా తిరిగిన పరిస్థితి చెప్పడానికి కూడా చాలా సిగ్గుచేటైన విషయము. ఒక కేంద్ర మంత్రి కొడుకై ఉండి మరి ఏం సంస్కారం నేర్పిరు వాళ్ళ పిల్లలకు. ఇలా ఒక అచ్చువసిన ఆంబోతుల్లాగా ఈ రాష్ట్రం మీద వదిలిపెట్టడానికే వాళ్ళ పిల్లలని కని పెద్ద చేసి అలా మరి ఇలాంటి పెత్తందారితనంతో ఇలా మా ఆడిబిడ్డల మీద ఇట్లా క్లియర్గా అది మొన్న మాట్లాడాడు తీర్మానం వల్ల. కొంతమంది తెలియక సగం గాళ్ళు, తర్వాత సగం ఇన్ఫర్మేషన్ ఉన్నోడు అసలు యాక్చువల్గా ఇది దీంతో మాట్లాడుతుంటారు సగం నాలెడ్జ్ తోటి అట్లా. కాబట్టి అది మళ్ళీ చూపించాల్సి వస్తుంది. ఇది అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే దానిపైన బండి సంజయ్ కూడా మాట్లాడుతూ మొన్న మా సభలో మాట్లాడారు. కూడా పార్టీ తల వంచుకునే పని చేయరన్న, ఇలా పార్టీ కోసం పనిచేస్తాం మేమందరం కూడా. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయరన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ గాని భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి ఎత్తే రాలేదన్నా. నేను కాషాయపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్ప సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేస్తున్నప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా, మా ఎంబడి ఉండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది మొన్న అనేది ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి పరేడ్ గ్రౌండ్లో మీటింగ్కి సంబంధించి బండి సంజయ్ మాట్లాడినటువంటి మాట. అట్లా ఎట్టి పరిస్థితుల్లో నేను అటువంటి తలవని చెప్పని చేయను అని చెప్పేసి బండి సంజయ్ కూడా ఇచ్చిండు. తర్వాత దానిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది ఏం కథ అనేటువంటిది చూడాలి. ఇక కేంద్రంతో కలిసి పనిచేసేది రాష్ట్ర అభివృద్ధి కోసమే, పరస్పర సహకారంతో కావాల్సిన అనుమతులు నిధులు సాధించుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానమంత్రి మాట్లాడిండు, తర్వాత ముఖ్యమంత్రి అనుకూలంగా మాట్లాడుతూ ఇద్దరు ఒకటైనటువంటి చర్చ జరిగింది. దీనిపైన విమర్శలు వస్తే దానికి స్పందించిండు ముఖ్యమంత్రి. మా రాజకీయాల కోసం డెవలప్మెంట్ను పనంగా పెట్టలేం, కేంద్రంతో సఖ్యంగా ఉండడం వల్లే పలు ప్రాజెక్టుల్లో పురోగతి. కాంగ్రెస్ బీజేపీ ఐడియాలజీలు ఎప్పటికీ కలవవు, కాంగ్రెస్ది కలుపుకుపోయే గుణం, బీజేపీది విభజన రాజకీయం. మోదీ ముస్లింలు
మావోయిస్టులు అంటూ ప్రజల్ని విభజించి మాట్లాడిండు. వారు ఈ దేశ ప్రజలు కాదా? విదేశీ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలం. ప్రధాని స్థాయిలో ప్రజలపై ఆంక్షలు విధించడం దారుణం. తుమ్మిడిహెట్టుపై మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసినం, స్పందించేలా చూడాలని చెప్పేసి ప్రధానికి విజ్ఞప్తి చేశామని వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద కేంద్రంతో కలిసి పనిచేసేది రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం చేసిండు, అక్కడ ప్రధానమంత్రి వస్తుండంటే ఈయన కూడా టూర్ పెట్టుకుంటుండే. జస్ట్ ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తుందంటే ఈయన హైదరాబాద్ నుంచి ఇంకెక్కడికో పోతుండే, పోతి కలవకుంటుంటుండే. దీంతో ఏమవుతుంది, కేంద్రానికి రాష్ట్రానికి సత్సంబంధాలు లేకపోవడం వల్ల నిధులు రాబట్టుకోలేకపోయినరు. కాబట్టి పార్టీ ఏదైనా కానీ 100% రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాబట్టి నేను ఆయనతో కలిసి పనిచేస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న వివరణ ఇచ్చుకున్నాడు. కేంద్రంతో తాము కలిసి పనిచేసేది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని, పరస్పర సహకారంతో తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు నిధులు సాధించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తాము సీఎం హోదాలో చెప్పానని, దానిని ఆయన ప్రధాని హోదాలో ఆహ్వానించారని, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. తమ ప్రసంగాలు పూర్తిగా అభివృద్ధి కేంద్రంగా జరిగినవేనని వివరించారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహకారం అవసరం. అందువల్ల మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మాకు ఎలాంటి పట్టింపులు లేవు. అంతే తప్ప గత కేసీఆర్ ప్రభుత్వంలాగా స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ అభివృద్ధిని పరంగా పెట్టలేం అని వ్యాఖ్యానించారు. అలాగని కాంగ్రెస్ బీజేపీ ఐడియాలజీని ఎప్పటికీ కలవవని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ది అందరినీ కలుపుకుపోయే సిద్ధాంతం అయితే బీజేపీది బ్రిటిష్ పరిపాలకుల మాదిరిగా విభజించు పాలించు సిద్ధాంతం అని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ వేదికగా ప్రధాని హోదాలో ముస్లింలు, మావోయిస్టులు అంటూ ప్రజల్ని మోదీ విభజించి మాట్లాడడమే ఇందుకు నిదర్శనమని సీఎం మండిపడ్డాడు. ఇట్లా మొత్తం మీద రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాం, కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ కలుస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటే అది మాత్రం పొరపాటు, అది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పిండు ముఖ్యమంత్రి. పేద బిడ్డల కోసం గంట ఎక్కువ పని చేయండి, సర్కారు టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిండు. విద్యాశాఖపై పెట్టేది ఖర్చు కాదు, రేపటి తరాల కోసం ఇన్వెస్ట్మెంట్. ఇక స్టూడెంట్లకు ఇచ్చే కిట్లలో నాణ్యత లేకుంటే కంపెనీలపై కేసులు పెడతాం. వచ్చే ఏడాది నుంచి బడిలో బ్రేక్ఫాస్టు, మిడ్ డే మీల్స్, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ కూడా పెడతామని చెప్తున్నారు. దానికోసం 1011 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సీఎం నిన్న శంకుస్థాపనలు చేసిండు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తర్వాత ఇవంతా కూడా పాఠశాలల్లో ఇవన్నీ కూడా పెట్టాలి, మిడ్ డే మీల్స్ కానీ, తర్వాత వాళ్ళకు ఏది ఒక కిట్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. దానివల్ల పేద పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఈ సూచన చేసింది తీర్మానం వల్ల యాక్చువల్గా విషయం ఏంటంటే, పేద పిల్లలకు అంటే షూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం షూ పంపిణీ చేసిండు ఎవరు, తీర్మానం వలన ఆలయ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలన్నింటిలో. అయితే ఈ సందర్భంగా ఒక సూచన కూడా చేసిండు, ఇది ప్రభుత్వం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వ్యక్తిగా చేయడం కొంతమందికి కొంత పరిధి వరకే ఉంటుంది, ప్రభుత్వం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు బాగుంటారు, కాబట్టి పిల్లలకి ఇవన్నీ కూడా ఇస్తే బాగుంటుంది అనేటువంటి సూచన చేసిండు. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్టుగా అనిపిస్తూ ఉంది. దీంతో ఇక్కడ ఆ కిట్టు కానీ, ఆ కిట్లో ఇప్పుడు 30 రకాల వస్తువులు ఏదో పెడుతురట. ఆ వస్తువులు అంటే షూస్ కానీ, టైల్ కానీ రకరకాలుగా ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు మిడ్ డే మీల్స్లో చికెన్, మటన్, ఫిష్ కూడా పెట్టాలని చెప్పేసి నిర్ణయించిరట. ఇది ఒక రకంగా పేద పిల్లలకు మంచి జరిగేది. ఇక స్టాలిన్ను కలిసిన సీఎం విజయ్ చూసుకోరు ఎట్లున్నది లెక్క. యాక్చువల్గా ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఎట్లుంటుందంటే, అధికార పక్షం ప్రతిపక్షం అంటే అగ్గి మీద గుగ్గిలంలాగా ఉంటుంది, పచ్చగడ్డేసి కూడా మండుతుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ అక్కడ తమిళనాడులో ఒక కొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టిండు విజయ్. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ సోమవారం మాజీ సీఎం ఎంకే స్టాలిన్ను కలిశారు. ఇక చెన్నై అల్వాల్పేటలోని స్టాలిన్ నివాసానికి వెళ్లిన విజయ్ను స్టాలిన్, ఉదయనిధి సాదరంగా ఆహ్వానించారు. ఈ మర్యాద పూర్వక భేటీలో ఇరువురు నేతలు పలు విషయాలపై చర్చించుకున్నట్టుగా సమాచారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. స్టాలిన్ కూడా హుందాగా వ్యవహరించిండు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆయనకు మద్దతు ఇస్తలేరు కదా, ఇప్పుడు గవర్నరు ఓకే చెప్తలేడు కదా, మరి డిఎంకే తర్వాత అన్న డిఎంకే కలిసి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంటే లేదు, నాకు అటువంటి ఉద్దేశం లేదు, అన్న డిఎంకే తోటి కలిసే ప్రసక్తే లేదని క్లియర్గా చెప్పేసిండు స్టాలిన్. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది ఇక్కడ విజయ్కి మద్దతు ఇస్తే కూడా ఆయన ఏమనలేదు. అయినా కానీ అంటే కొంతవరకు విభేదాలు వచ్చినాయి, అది వేరే విషయం. అయితే తర్వాత ఇంకా 4 పార్టీలు కూడా, ఏవి వీసీకే, తర్వాత ఇంకా ఒక ముస్లిం లీగ్ పార్టీ, తర్వాత ఇంకొక పార్టీ సిపిఐ సిపిఎం పార్టీలు, ఇవన్నీ కూడా
అసలు యాక్చువల్గా డిఎంకే తోటి కలిసి ఉన్నటువంటి పార్టీలు, డిఎంకేతో కూటమిగా ఉన్నటువంటి పార్టీలు. కానీ వాళ్ళందరూ పోయి విజయ్కి మద్దతు ఇస్తే కూడా స్టాలిన్ కూడా అట్టెట్లు ఇస్తున్నారని చెప్పేసి అనలేదు. హుందాగా మీ ఇష్టం ఉన్నట్టుగా మీ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పిండు. కాబట్టి ఒక హుందాతనాన్ని ప్రదర్శించిండ్రు అక్కడ. మాజీ ముఖ్యమంత్రిని ఇప్పుడున్న ముఖ్యమంత్రి పోయి కలిసిండు. ముగిసిన ఎఫ్సెట్ ఎగ్జామ్స్. రాష్ట్రంలో టీజీ ఎఫ్సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మే 9 నుంచి 11వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరిగినాయి. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 2,10,766 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా, ఇక 3 రోజులకు కలిపి మొత్తం 1,97,241 మంది అంటే 93.58% మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 4-5 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలకు సంబంధించి రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందంట. కావాలంటే చూసుకోవచ్చు అవి. ఇక పంజాబ్పై ఢిల్లీ గెలుపు. చేజింగ్లో అద్భుతంగా పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్లో కీలక విజయాన్ని సాధించింది. కెప్టెన్ అక్షర్ పటేల్ 56, తర్వాత డేవిడ్ మిల్లర్ 51 చెలరేగడంతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 3 వికెట్ల తేడాతో పంజాబ్పై గెలిచింది. ఇక పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 రన్స్ చేయగా, ఢిల్లీ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 రన్స్ చేసి గెలిచింది ఢిల్లీ నిన్న. పోలవరం మనకచెర్ల ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పోయి ఏడా కూర్చున్నాడు. ఏడా ఢిల్లీలో ఎవరి దగ్గర? హోంశాఖ మంత్రి దగ్గర కూర్చున్నాడు, అమిత్ షా దగ్గర కూర్చొని సార్ ప్లీజ్ మాకు అనుమతి ఇవ్వండి అని అంటున్నాడు. అంటే ఇక్కడ తెలంగాణని ఇంకా తెలంగాణకు ఇప్పటికైతే సరిపోతలేవు అన్నట్టు. ఇప్పటికే గోదావరి కృష్ణా నీళ్లు ఎక్కువ వాడుకుంటున్నది ఏపీనే. అంటే అనుకున్న కంటే అసలు యాక్చువల్గా ఉన్న కంటే ఎక్కువ వాడుకుంటున్నది ఏపీనే. ఇంకా కూడా కావాలి సార్, నేను ఇంకా బనకచెర్ల కట్టుకుంటా, ఏది పోలవరం కట్టుకుంటా, మాకు కొంచెం ఓకే చేయండి అని చెప్పేసి పోయినట. ఢిల్లీలో అమిత్ షా తర్వాత సిఆర్ పాటిల్కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. గోదావరి నుంచి వృధాగా పోయే 200 టీఎంసీల వరద జలాలను మళ్లించేలా ప్రాజెక్టు కడుతున్నాం అంటుండు. ఇక్కడ నీళ్ళే లేవురా నాయన అంటే, ఇక్కడ సరిపోతున్నారు నీళ్ళు నాయన అంటే, మాకు వృధాగా పోతున్నాయి వరద జలాలని చెప్తున్నాడు. వరద జలాలు ఎప్పుడు వస్తాయి? ఆనకాలంలో వస్తాయి. ఈ ఆనకాలంలో వచ్చే జలాలు కాదు, ఇప్పుడు వచ్చే జలాలు తీసుకొని పోతాడు. ఇక కట్టానికి ఏమవుతుంది? ఇక ఆటోమేటిక్గా బొక్క పెట్టి తీసుకొని పోతారు. నేరడి బ్యారేజ్ గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా ముందుకెళ్తాం. 2027 గోదావరి పుష్కరాల్లోపు పోలవరం పూర్తయ్యేలా సహకారం అందించండి. ఇక సుప్రీం తుది తీర్పు వచ్చేంత వరకు ఆల్మట్టి ఎత్తు పెంపుపై గెజిట్ ఇవ్వద్దని రిక్వెస్ట్ పెట్టిండట. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఇందులో ఇంకొక మెలిక కూడా పెట్టిండు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచుకుంటాం. ఎత్తు పెంచితే ఏమవుతుంది? మంచిగా నువ్వు పెంచుకుంటూ బాగానే ఉంటుంది, నువ్వు కింద నుండి పెంచుకుంటూ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే భద్రాద్రి జిల్లా ఉందో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చాలా గ్రామాలు ముంపులో మునిగిపోతాయి మొత్తం కూడా. అప్పుడు వరదలు వచ్చినప్పుడు పోయినప్పుడే మొత్తం ఆగమాగం జగన్నాథం ఉండాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2023 ఆ ప్రాంతంలో, 2022-23లో. అయితే దారుణంగా ఉన్నది. ఎందుకు అంటే అక్కడ యాక్చువల్గా ఏవైతే బ్యాక్ వాటర్ ఉంటుందో ఆ బ్యాక్ వాటర్ తోటి మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి చాలా గ్రామాలు మునిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. మన ముంపు గ్రామాలు అంటే ఏవైతే ముంపున గురి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉన్నది. వాళ్ళు పెంచుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. 100% ఆ గ్రామాల ప్రజలు ఇబ్బంది పడడం కాదు, మొత్తం మునిగిపోతాయి గ్రామాలు. ఇప్పుడు మంచిగానే ఉంటుంది ఎండాకాలంలో, వానాకాలం వచ్చిందంటే కథమిగా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఊర్లూళ్ళే మునిగిపోయినాయి. అప్పుడు వరద జలాలను వినియోగించుకునే పేరుతో ఏపీ నిర్మిస్తున్న పోలవరం బనకచెర్ల లింకు ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు కోరారు. ఇక గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 200 టీఎంసీల వరద జలాలను మళ్లించేలా ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు వరుసగా భేటీలు అయ్యారట. ఇక పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో వంశధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ముందుకెళ్తామని చెప్పిండట. పోలవరం ఎత్తు పెంచొద్దు, పెంచితే మనకు నష్టం జరుగుతుంది. 100% మంచి పని. ఒకవేళ దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. డిమార్కేషన్ జరిగేదాకా ఆపండి. రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ప్రభావంపై సర్వే నడుస్తున్నది. ఎందుకంటే మన గ్రామాలు కొన్ని మునిగిపోతున్నాయి ఆడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. పోలవరం తర్వాత
ఏది అక్కడ పినపాక నియోజకవర్గంలో చాలా గ్రామాలు మునిగిపోయినాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా గ్రామాలు దారుణంగా ఉంది పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% దీన్ని అడ్డుకోవాలి. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి, మొన్నటిదాకా ఏది జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మికి ఏది మహిళా కమిషన్ చైర్పర్సన్గా అవకాశం ఇచ్చిండ్రు మళ్ళీ ఒకసారి ప్రభుత్వం. తర్వాత సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతకు చోటు కల్పించిండ్రు. చైర్పర్సన్తో పాటు మరో 6 సభ్యులకు నియామకం చేసిండ్రు. జీవో విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం మీద మహిళా కమిషన్కి సంబంధించి కూడా మొత్తం భర్తీ జరిగిపోయింది. కథా కార్యక్రమం. 5గురిని బలిగొన్న బైక్ రేసింగ్ వేసుకొని మీరు చచ్చిపోయారు ఆయన. ఏం కాదు, మీ బలుపులు ఉంటాయి కాబట్టి ఈ బలుపులు ఉన్న నా కొడుకులు ఈ బైక్ రేసింగ్ మన్ను మశానం చేసుకుంటా రోడ్డు మీద పోయి ఆగమాగం చేసి మీరు దస్తే దావురు ప్రాబ్లం ఏం లేదు. మీరు ఉంటే కూడా ఈ సమాజానికి కానీ ఈ దేశానికి కానీ ఏం మీరు పీకింది లేదు, చేసింది లేదు. వేస్ట్ ఫెలోస్ మీరు. సస్తే కూడా మీ పైన అయ్యో అనే పరిస్థితి కూడా ఉండదు. సావాలా మీరు, అంత వేస్ట్ ఫెలోస్ మీరు. ఇప్పుడు బైక్ రేసింగ్ గుయ్యం అనుకుంటా వాడు పక్కకున్నోని మొత్తం ఆగమాగం చేసుకుంటా రోడ్డు మీద ఈ లంగా కథలు పడుకుంటా సచ్చిండ్రు కొడుకులు. వీళ్ళు సస్తే చచ్చిండ్రు, ప్రాబ్లం ఏం లేదు, మనకేం ప్రాబ్లం లేదు. సస్తే మనం దీన్ని అయ్యో అని కూడా అనొద్దు ఈ లంగలని. కానీ పోయి కారుకు గుద్దుకుంటే కారులో వస్తున్నటువంటి కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో పాపం 3, ఓ పిల్లతో చిన్న పాపతో పాటు 2 కూడా చనిపోయినారు. ఇది దారుణం కదా. తల్లిదండ్రులారా మీరు ఏమంటారంటే మీరు బాగా సంపాదించేసి ఇక నీకు ఎంత 20cc కావాలంటే ఎంత 500cc 800cc 1000cc ఈ సీసీ ఆ సీసీ పెడితే వాడు తొందరగా ఎంత స్పీడ్ పోతాడో అంత స్పీడ్గా పైకి పోతాడు వాడు. గుర్తుపెట్టుకొని ఎంత స్పీడ్గా ఎక్కువ సీసీలు పీసీలు కొనిచ్చిననుకో కొనిస్తే వాడిని పైకి పంపిస్తేందుకు మీరు దానికి ఒక లెటర్ రాసిస్తున్నట్టు. యముడు గారు దయచేసి మా వాడిని తొందరగా తీసుకొని పో అని, ఎంత సీసీ ఎక్కువ అయితే అంత సీసీ ఎక్కువ అని చెప్పినట్టు లెక్క. పాపం దురదృష్టవశాత్తు అంటే బాధ అనిపిస్తుంది. పాపం ఆయన ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా బాధపడతారు. ఆయన 800cc ఎంతో పిల్లగానికి కొడుకు ఇప్పిస్తే పోయి పాపం చనిపోయింది అక్కడ. అంటే దారుణంగా ఉంటుంది పరిస్థితులు. ఆయన ఒక్కడే కాదు, చాలామంది పిల్లలు చనిపోయినరు. వాళ్ళ కుటుంబాలు జీవితాంతం బాధపడతాయి. ఇప్పుడు ఏం కాదు, కొనిస్తప్పుడు మంచిగానే ఉంటుంది, కానీ జీవితాంతం వాళ్ళు బాధపడుతుంటారు. కాబట్టి ఇగో ఈ బైక్ రేసింగ్లు బీజింగ్లు ఇవన్నీ కూడా బంద్ చేయరురా బాబు. దీనివల్ల వచ్చేది లేదు, పీకేది లేదు మీ వల్ల. మీరు మొత్తం ఏమన్నా సమాజంలో ఏమన్నా మొత్తం ఎరగబెడతారా అంటే ఏం లేదు, ఏం చేయరు మీరు. ఏముంటుందంటే ఇటువంటి ఏతులు కొట్టేసి దాని మని పీక్తారు మీరు. ఇప్పుడు చచ్చిపోతే కూడా ఇలా అయ్యో అని కూడా అనొద్దు, ఇలాని అనొద్దు కూడా. వేరేటోళ్ళ ప్రాణాలు తీసారు కదా ఈ కొడుకులు. ఇకో 5గురిని బలిగొన్న బైక్ రేసింగ్ అంట. యూటర్న్ తీసుకుంటున్న కారును ఓవర్ స్పీడ్తో ఢీకొట్టిన రేసింగ్ బైక్ మీద ఉన్న 2తో పాటు కారులో ఉన్న తల్లి కొడుకు 2 ఏళ్ల బాలుడు మృతి చెందిరట. పాపం చూడు ఎంత దారుణం చూడు. ఇక్కడ బర్త్డే వేడుకకు హాజరై వస్తుండగా ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్లోని పాలకొండ బైపాస్ వద్ద ప్రమాదం. హైదరాబాద్ నుంచి 11 స్పోర్ట్స్ బైకుల మీద మహబూబ్ నగర్కు వచ్చిన 12 మంది యువకులు ఈ కొడుకుల్ని పట్టి తొక్కాలి ఒకరొకరిని తీసుకొని జైలు వేయాలి. వీళ్ళని తల్లిదండ్రులను కూడా వేయాలి జైలునే. ఓడని నకరాలు చేసి అట్టెట్లయితే ఓడని పోతే అటువంటి చట్టాలు తేవాలి ఈ లంగా కొడుకుల గురించి. వాడు దచ్చిన ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇప్పుడు ఆ పాపం వాళ్ళు తెచ్చారు కదా, చనిపోయారు కదా. కారు కూడా నుజ్జు అయ్యేటట్టు ఎట్లా ఎంత స్పీడ్ పోవాలి, పోతే అట్లుంటుంది లెక్క. ప్రమాదంలో నుజ్జు అనే కారు బైకు. ఇక సిటీలో గ్రౌండ్ వాటర్ డౌన్ అయిందంట. మొత్తం భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఎందుకంటే వర్షాలు సరిగా వస్తలేవు, వచ్చినా కానీ ఆ నీళ్ళను మనము ఉంటాయి కదా ఇంకుడు గుంతలు అవి లేకుండా చేయడం వల్ల మొత్తం కూడా మొత్తం ఏందవుతుంది, కాంక్రీట్ జంగల్ అయిపోతుంది సిటీ అంతా కూడా. అంటే మొత్తం సిమెంట్తోనో లేకపోతే ఇంకేదేంతోటో అదేంతో తార్ రోడ్లో వేసి మొత్తం ఫుల్ అయిపోతుంది. దీంతో నీళ్ళు ఇంకుతలేవు లోపలికి. ఇంకకపోతే ఏమవుతుంది, నీళ్ళు లోపలికి పోకపోతే వాన నీళ్ళు లోపలికి పోకపోతే కింద భూగర్భ జలాలు లేకుండా అయిపోతాయి. అట్లా ఇబ్బంది అవుతుందట. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో నెల రోజుల్లోనే
2 మీటర్ల లోతుకు పడిపోయిన లెవెల్స్. గత ఏడాదితో పోలిస్తే 30% తగ్గిన భూగర్భ జలాలు. కుత్బుల్లాపూర్లో అత్యధికంగా 32.04 మీటర్ల లోతులో నీళ్లు, 20% ప్రాంతాల్లోనే 10 మీటర్ల లోపు. అయితే భూమిలోకి ఇంకడం తక్కువ, వినియోగం ఎక్కువైతుందట. దీంతో భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విలీన ప్రాంతాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోని పరిధిలోని భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. ఇక నగరంలో గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 30% నీటి నిల్వలు తగ్గినట్లుగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు నాటికి భూగర్భ జలాల ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ సిటీతో పాటు ఉప్పల్, పాత బస్తీలోని చాంద్రాయణిగుట్ట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అనూహ్యంగా తగ్గుముఖం పట్టినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇగో ఏ ఏరియాలో ఎట్లుందంటే ఇగో ఎట్లా చూడరు ఒకసారి. ఏరియాల వారీగా భూగర్భ జలాల మట్టం పోలిక ఎట్లుండదు చూస్తే కుత్బుల్లాపూర్లో 32.04 ఇప్పుడున్నది 2026లో. గత ఏడాది 28.1 ఉండే. కూకట్పల్లిలో 27.11 ఉంటే 25.90 ఉండే కూకట్పల్లిలో. షేర్లింగంపల్లిలో 26.76 అంటే చెప్పేసి అంటే మొత్తం మీద చెంగిచెర్లో ఇట్లున్నది, మల్కాజ్గిరి ఇట్లున్నది అండి. ఎంత ఇది ఈ పాయింట్ బింటి చెప్తే ఏం అర్థం కాదు. కానీ గతంలో కంటే ఇప్పుడు నీళ్ళు తక్కువైపోయినాయట కింద భూగర్భంలో. బోర్లు వేస్తే కూడా నీళ్ళు పడే పరిస్థితి లేదు. ఇక బంగారం కొనొద్దు అని చెప్పేసి మోదీ చెప్పినని ఒకటి కార్టూన్ వేసింది తీన్మార్లో. నీకు 10 తులాల బంగారం కొందాం అనుకున్నా డియర్, కానీ మోడీ వద్దన్నాడని ఊరుకున్నా అని చెప్పినటువంటి పిల్లలు. ఇప్పుడు మొగడికి కూడా మంచిగా అయిపోయింది. ఇప్పుడు భర్తలు మంచిగా ఉన్నది, భార్యలు ఏమండి మరి అది నెక్లెస్ ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా అంటే వద్దు అనవసరంగా సారీ చెప్పిండు. అక్కడ ప్రధానమంత్రి చెప్పిండు, మనకు పిఎం గారు చెప్పారు కాబట్టి బంగారం లేదు బింగారం లేదు సప్లై కూర్చో అని చెప్తున్నట. అట్లా నడుస్తుంది కథ. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, పక్కింటి పిన్ని గారి గాజుల పేర చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు బరే బాగుపడ్డారు అని ఓ సినిమాలో ఉంటుంది పాట. అంటే కొంచెం ఆడవాళ్ళు ఎక్కువ బంగారం ఇష్టపడతారని అట్లా. ఇక విజయక్రాంతి చూసుకుంటే ఎడ్యుకేషన్ కిట్ కోసం 1000 కోట్ల రూపాయలు. ఇక 10+2 విధానం లేకపోవడం వల్లే డ్రాప్ అవుట్లు జరుగుతున్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఏమన్నారు, ఇంటర్మీడియట్ తీసేస్తాము, 10వ తరగతిలోనే దీంట్లోనే స్కూల్ ఎడ్యుకేషన్నే కలిపేస్తామన్నారు. మళ్ళీ పక్క పెట్టేసారు. కాకపోతే ఏంటంటే ఇది చేస్తున్నాడు. కులానికో స్కూల్ ఏర్పాటుతో కుల వివక్ష పెరుగుతోంది. మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ స్కీము, విద్యకు క్రమంగా నిధులు పెంచుతామని వారోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. పెంచాల్సిన అవసరం ఉన్నది. విద్యా వైద్యం చాలా ఇంపార్టెంట్. కమల కుండలిని వ్యూహం అని చెప్పేసి జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మొదలు అధికార పీఠం దక్కించుకునే లక్ష్యంగా ముందుకెళ్తుందని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసినారు సిఎల్ రాజం గారు. విషయం ఏంటంటే అసలు భారతీయ జనతా పార్టీ ఎందుకు వ్యూహం అంతా ఉంది, అసలు జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ఇంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, జిహెచ్ఎంసీ ఎన్నికలు అంత ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంట్గానే భావిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అందుకోసమనే ప్రధానమంత్రిని పిలిచింది. తర్వాత ఇక్కడ సికింద్రాబాద్లో సభ పెట్టిందనేటువంటి ప్రత్యేక వ్యాసం రాసిండ్రు సిఎల్ రాజం గారు. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోతుంది అంటే లేదు, రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ప్రభుత్వం ఇక్కడ భారతీయ జనతా పార్టీ రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అనేటువంటి వ్యాసం కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ఇదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేసే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ కేవలం కార్పొరేట్ ఎన్నికలుగా కాకుండా తెలంగాణ రాజకీయాలకు భవిష్యత్తుకు లాంచ్ ప్యాడ్గా ఉపయోగించుకోవాలని చూస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక నగర ఓటర్లలో మంచి ప్రభావం చూపితే అదే కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట. అయితే ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్తో వ్యూహాత్మక సమీకరణాలకు కూడా అవకాశం ఉందని చర్చ జరుగుతుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండ్రు సిఎల్ రాజం గారు. విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎట్లా చేస్తుంది, ఎట్లా వ్యూహాత్మకంగా వెళ్తుంది, ఏం కథ అని చెప్పేసి. కాకపోతే అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళే మోసం చేసుకుని వాళ్ళే అయిపోయింది. మనం ఏం చేస్తలేం దానికి. నాతో కలిస్తే మంచిది అని చెప్పేసి, మీరు చేరాలనుకునే స్థాయికి చేరుకోలేరు కాబట్టి నాతో కలిస్తే మంచిది అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనలో గుజరాత్ తరహా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పుకొచ్చిండు, అందుకే చెప్పుకొచ్చిండు అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు. కలిసి నడుస్తాం, ప్రధాని పిలుపులో రాజకీయం ఏమీ లేదు,
నేను బీజేపీని ఓడించే సీఎం అయ్యాను, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు. భారత్ ఎవరికి తలవంచదు, దేశ ఆత్మగౌరవానికి ప్రతీక సోమనాథ్ ఆలయం, విదేశీ ఆక్రమణదారులు ఎన్నిసార్లు కూల్చినా మళ్ళీ నిర్మించుకున్నాం. ఆలయ అమృతోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడాడు. ఇక్కడ సోమనాథుడికి పుణ్యక్షేత్ర జలాలతో అభిషేకం చేసిండు. గగనతలంలో భారత వాయుసేన విన్యాసాలు కూడా చేసిందట. 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పునర్నిర్మాణం జరిగి గెలుపు పక్కా అంటున్నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ప్రధాని సభను ప్రజలు ఆశీర్వదించారు. మోదీ ఇచ్చిన ఉత్సాహంతో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు. బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు ఏం చేస్తారంటే, భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బాధ ఏంటంటే, ఇప్పుడు బండి సంజయ్ కాకుండా మిగతా ఎవరైనా కానీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు హైదరాబాద్ దాటరాలు, జిల్లాలకు ఓరు, ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి ఉండరు. తర్వాత కింది స్థాయిలో అక్కడ ధర్నాలు, ఇక్కడ రాస్తారోకులు, లేకపోతే మన ప్రభుత్వ ఇవన్నీ కూడా చేయరు. చేయకుండా ఆన్నే కూర్చుంటారు, సల్లా కూర్చొని మాట్లాడతారు. సల్లా కూర్చొని మాట్లాడితే ప్రజలు వినరు, అదో బాధ. ఇక నగర సంస్థల షేర్లు డమాల్. ఒక్కరోజే 35,000 కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. ప్రధాని బంగారం కొనొద్దని వ్యాఖ్యల ప్రభావం చూపించిందట. చూసుకో, ఇక ప్రధాని ఎప్పుడు అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది ప్రభావం. ప్రధానమంత్రి మాట్లాడండి కాబట్టి బంగారం కొనొద్దు ఈ సంవత్సరం అని చెప్పేసి అంటే చూసుకో, తగ్గిపోయినట్టు మొత్తం. ఒక్కడేసారి ఒక్క రోజులే 35,000 కోట్ల రూపాయలు తగ్గిపోయినట్టు లెక్క. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన. ఈ కేంద్రం వైఫల్యాలను ప్రజలపై నెట్టే ప్రయత్నం అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటుండు. ఇక హెచ్ఎంలకు ప్రమోషన్లు కరువు, దశాబ్దాల నుంచి ఎదురు చూపులే. ఒకే క్యాడర్లో రిటైర్ అవుతున్న ప్రధాన ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్ను సాకుగా చూపుతుంది ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పాపం ఈ టీచర్లకు సంబంధించి హెచ్ఎంలు, హెడ్ మాస్టర్ ఉంటారు కదా, హెడ్ మాస్టర్ ఉంటే ఎంఈఓ తర్వాత ఇంకా అట్లా ప్రమోషన్లు ఉండాలి. మాన్నే ఇక రిటైర్ అయిపోతున్నట. వ్యవస్థలోని కొన్ని తప్పిదాలు ఉపాధ్యాయులకు శాపంగా మారుతున్నాయి. దీంతో పదోన్నతులు పొందకుండానే ప్రధాన ఉపాధ్యాయులు పదవి విరమణ చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా ప్రమోషన్లు లేక వాటి కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తూ చివరికి రిటైర్ అయిపోతున్నారు. అయినా వారి గురించి ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోవడం లేదు. సర్వీస్ రూల్స్ పేరుతో ఏవేవో సాంకేతిక సమస్యలు, కోర్టు సమస్యలు సాకుగా చూపి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక సర్వీస్ కాలంలో అందరిలాగే తమకు ప్రమోషన్లు రాకపోవడంతో అదే క్యాడర్లో పదవి విరమణ చేయాల్సి వస్తుందని, అసలు ప్రమోషన్లే లేకుండా పదవి విరమణ పొందుతున్న ఉద్యోగ కేటగిరీల్లో అతి కొద్ది మందిలో వీరు కూడా ఉన్నారట. ప్రధాన ఉపాధ్యాయులు 2 దశాబ్దాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులు దాదాపు 4,420 మంది వరకు ఉంటారు. వీరంతా గతంలో 1989, 1991, 1994 బ్యాచ్కు చెందినటువంటి వారు. వీరంతా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొంది ప్రస్తుతం ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఇంకా వీళ్ళకు పదవి విరమణ ఎవరితోనైతే హెచ్ఎంగా పదవి విరమణ పొందుతున్నారు. ఉంటలేమంటే ఇక వాళ్ళకి పాపం. ఇక మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి, సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మన్వరాలు శ్వేత, మరో 4 కూడా ఉన్నారు. పదవీ కాలం 5 ఏళ్ళు ఉంటుందంట. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పోలవరం ఫేజ్ 2పై అభ్యంతరం. లిఫ్ట్ స్కీమ్ పనుల పునఃప్రారంభానికి ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేసింది. అడ్డుకోవాలని పీపీఏకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బ్యాక్ వాటర్ ముంపు సమస్యలపై పూర్తిస్థాయి సర్వే చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. స్టాక్ మార్కెట్లు మళ్లీ పతనమైనవి. భారీ నష్టాలతో ముగింపు. సెన్సెక్స్కు 1312 పాయింట్లు లాస్ అయింది. అన్నదాతకు అన్ని అరిష్టాలే. వానల వాత, బీమా లేని కోత, ఆకాశానికి చిల్లులు పడ్డాయి, రైతు కంటికి నీళ్లు. ఇక అకాల వర్షాలతో ఆగమైన అన్నదాత. సర్వేలు సరే, సాయం ఎప్పుడు చేస్తారు? సచివాలయం మెట్లెక్కని రైతన్న నివేదికలు. దారుణంగా ఉంది. రైతు గురించి పట్టించుకోవాలి. 100% ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టండి. పంటలకు నష్టపరిహారం ఏది? ప్రకృతి కన్నెర్ర, వ్యవస్థల నిర్లక్ష్యం. అప్పుల ఊబిలో తెలంగాణ రైతు. చేతికొచ్చిన పంట నీటిపాలు, కాలిబూడిదైన రైతన్న ఆశలు. ఇక కాగితాలకే పరిమితమైన ఫసల్ బీమా. త్రిశంకు స్వర్గంలో తెలంగాణ రైతు. ప్రకృతికి ప్రభుత్వానికి మధ్య నలిగిపోతున్న బతుకులు అని చెప్పేసి సర్కార్ సాయం కోసం ఎదురుచూపులు. అన్నదాత ఆవేదనకు అంతం ఎప్పుడు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. విషయం ఏంటంటే యాక్చువల్గా
రైతులు కష్టపడతా ఉన్నారు పాపం. 6 నెలలు కష్టపడి అటు చేసి సంపాదించి అటు చేస్తే లాస్ట్కి వస్తే ఏమవుతుంది? అన్నదాత పరిస్థితి ఆగమ్య గోచరం. ఇక్కడ పంట కొనరు, అడిగి తీసుకుపోయి పెడితే అవి ఎండకెండి వానకి తడిసి మొలకలు వచ్చి ఆగమైపోయి జీవితాలు బతుకులు ఆగమవుతున్నాయి. 6 కాలం కష్టపడి అప్పులు తెచ్చి పండించిన పంట కళ్ళ ముందే నీటి పాలవుతుంటే, చేతికొచ్చిన గింజ గంగపాలవుతుంటే ఆ అన్నదాత గుండె తల్లడిల్లుతుంది. ఒకవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానలు పంటను ముంచేస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల ఉదాసీనత రైతును నిలువునా దహిస్తోంది. అయితే అటు బీమా లేదు, ఇటు సాయం లేదు, అందదు. మధ్యలో అప్పుల ఊబిలో చిక్కుకున్న తెలంగాణ రైతు ఇవాళ ప్రకృతికి ప్రభుత్వానికి మధ్య నలిగిపోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో వ్యవసాయం ఇప్పుడు ఒక జూదంగా మారింది. ఖరీఫ్ నుంచి మొదలైన ప్రకృతి వైపరీత్యాల పరంపర ఈ వేసవి అకాల వర్షాల వరకు అన్నదాతను వదలడం లేదు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వ రికార్డులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు మాత్రం నయా పైసా అందట్లేదనేటువంటి విమర్శలు ఉన్నాయి. అందుతలేదు. కాబట్టి అన్నదాతని 1000% ఆదుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మోదీ రెచ్చగొడుతుండు, ముస్లింలు మనుషులు కాదా? మోదీ సభను చూసి ప్రజలు నవ్వుకున్నారు. 60 కోట్ల మంది బీసీలకు మోదీ అన్యాయం చేస్తున్నాడు. అంబానీ అదానీలతో సంబంధం ఉన్న కోటీశ్వరుడు మోడీ. వాళ్లకు మాత్రమే మోడీ సాయం చేస్తాడు. ఓబీసీలను కులగణనలో చేర్చాలి. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు నిరాహార దీక్ష చేస్తున్నాడు. పాపం పెద్ద మనిషి. ఇప్పుడు కులగణనలో చేస్తా అని చెప్పిండ్రు, తర్వాత ప్రత్యేకంగా అట్లా అన్నారు. మరి ఏమైందో తెలియదు. కొంచెం పక్క పెడుతున్నటువంటి మాటలు వస్తూ ఉన్నాయి, వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో ఆయన నిరాహార దీక్ష కూర్చున్నాడు. విదేశాలంటే ఉన్నత వర్గాలకు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ వీట్లుంటుంది, సంపన్న దేశాలు. కానీ బీసీలకు గల్ఫ్ దేశాలే. గల్ఫ్ దేశాలంటే ఇక అరబ్ కంట్రీస్ ఇవన్నీ కూడా. దుబాయ్, ఖతారు, తర్వాత పితారు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉంటాయి. విద్యా ఉద్యోగాల కోసం విదేశాలకు ఓసీలు, పైసలు బతుకు తెరువు కోసమే గల్ఫ్ బాట పడుతున్న బీసీ బిడ్డలు. ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్, తర్వాత ఆదిలాబాద్ జిల్లాల నుంచి భారీగా ఈ గల్ఫ్ బాట పడతారు. గల్ఫ్ దేశాలకు, దుబాయ్, తర్వాత ఇక్కడ ఏదైతే అరబ్ కంట్రీస్ ఉంటాయో ఆ అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోతుంటారు చాలామంది. అన్ని జిల్లాల్లో గల్ఫ్కు వెళ్తున్న వారి సగటులో ఓసీ, బీసీల మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నది. ఓసీలు ఎక్కువ వెళ్ళరు పెద్దగా ఈ గల్ఫ్ దేశాలకు. ఇక తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి విదేశాలకు వెళ్లిన వారిలో గల్ఫ్ దేశాలకి అత్యధికంగా వలసలు వెళ్తున్నట్లు సిపెక్ సర్వే చెబుతోంది. అయితే ఓసీలు పై చదువు కోసం ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్ దేశాలకు వెళ్తుండగా మెజార్టీ బీసీ బిడ్డలు మాత్రం పైసలు బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాల బాటలు పట్టడం గమనార్హం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రతి జిల్లాలోనూ ఓసీల కన్నా బీసీలు అత్యధికంగా గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిగా ఉండడం విశేషం. పశ్చిమాసియా ఆసియా దేశాలకు వెళ్లిన వారి రాష్ట్ర సగటు 63.5% కాగా బీసీల్లో అది 73.2%గా నమోదైంది. చూసుకోలేట్లుండదు. ఇక గుప్త నిధుల కోసం ఆలయాన్ని కూల్చాలా? అర్ధరాత్రి పనులు చేయాల్సిన అవసరం ఏంటి? వరంగల్లోని పురాతన కట్టడాన్ని ధ్వంసం చేశారు. ఆలయంలోని గర్భగుడి కింద 24 అడుగుల గుంత తవ్వారు. పురావస్తు శాఖకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూల్చడం తప్ప కట్టడం తెలియదు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ. ఆలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ అంట. చూసుకో, ఇక గుప్త నిధుల కోసం తవ్విరట మొత్తం గుడినే. బీసీల స్వాభిమానానికి కొత్త దిశ. ఓట్లు మావి, సీట్లు వేరే వాళ్ళవా? 2029 లక్ష్యంగా బీసీల పోరాటం. ఇక బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లకు బీసీలే బుద్ధి చెప్తారు. ప్రతి బీసీ కుటుంబం ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. ఓటు బ్యాంకుగా వద్దు, పాలకులుగా ఉందాం. చెంగిచెర్లలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గర్జన సభ పెట్టింది, పెద్ద సభ పెట్టింది. దానికి మొత్తం భారీగా పబ్లిక్ హాజరైనరు. ఇక టీఆర్పీలోకి భారీగా చేరికలు. చెంగిచెర్లలో మారిన రాజకీయ సమీకరణాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. భారీగా చేరికలు జరిగినాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రోజు కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే అన్నీ కూడా మనము చూపించలేకపోతున్నాం. బీసీల ఆత్మగౌరవం కేవలం అధికారంతోనే సాధ్యమని, రాబోయే 2029 ఎన్నికలే లక్ష్యంగా బీసీలందరూ ఏకం కావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చిండు. ఇక సోమవారం చెంగిచెర్లలో నిర్వహించిన పార్టీ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యిండు. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, యువకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తీన్మార్ మల్లన్న సమక్షంలో
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిండ్రు. మల్లన్న వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ దశాబ్దాలుగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని, అధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో మాత్రం మొండి చేయి చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీలకు దక్కాల్సిన వాటాను అగ్రవర్ణ ఆధిపత్య పార్టీలు అణచివేస్తున్నాయని మండిపడ్డారు. బీసీల ఓట్లు తీసుకొని గద్దెనెక్కుతున్న పార్టీలు అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేస్తున్నాయని, ఈ 3 పార్టీల మాయాజాలాన్ని బీసీలు ఇకనైనా గుర్తించాలని మల్లన్న పేర్కొన్నారు. బీసీలకు విలువైన నిజమైన శక్తి రాజకీయ అధికారమేనని, అది లేనంత కాలం ఎన్ని హామీలు ఇచ్చినా ప్రయోజనం ఉండదని మల్లన్న స్పష్టం చేశారు. బీసీలు ఐక్యంగా పోరాడితే ఏ శక్తి ఆపలేదని, 2029 నాటికి తెలంగాణలో బీసీల రాజ్యం రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేసిండు. ఇక మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఆత్మగౌరవం కోసం ప్రతి బీసీ కుటుంబం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మల్లన్న రాకతో చెంగిచెర్ల పరిసర ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. నిన్న మొత్తం కూడా భారీగా చేరికలు కొనసాగినాయి చెంగిచెర్ల దగ్గర తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి. ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టం జూలై 1 నుంచి బీవీజీ రామ్జీ అమల్లోకి వస్తుందట. దీంతో మొత్తం కూడా దెబ్బ పడుతుంది. ఏమైతుందంటే ఇప్పటి వరకు 100% ఏది కేంద్రమే ఇస్తుండే నిధులు, ఇప్పుడు ఏమవుతుంది 60% కేంద్రం ఇస్తుంటే 40% రాష్ట్రాన్ని పెట్టమంటుంది. దీంతో ఇంకా దెబ్బ పడుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలతో కలిపి మొత్తం 1.51 లక్షల కోట్ల బడ్జెట్, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను 6% నుంచి 9% పెంచిరట. బండి భగీరథ్ కేసు విచారణకై సిట్ ఏర్పాటు చేసిండ్రు. ఇక డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో దర్యాప్తు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వీలైనంత త్వరగా విచారణను పూర్తి చేయాలి. ఇక డీజీపీ సివి ఆనంద్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇక సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంట. మే 11 నుంచి జూన్ 10 వరకు దరఖాస్తులు ప్రక్రియ ఉంటుందంట. సీటెట్ సెంట్రల్ టెట్ ఇది. సెప్టెంబర్ 6న పరీక్ష నిర్వహణ. దేశవ్యాప్తంగా 132 నగరాల్లో పరీక్షలు ఉంటాయి. ఎగ్జామ్కు 2 రోజుల ముందు హాల్ టికెట్లు విడుదల చేస్తారట. స్టాక్ మార్కెట్లు మళ్ళీ పతనం అయిపోయినాయి. ఇక బండి భగీరథ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేసిందని చెప్పేసి ఒక వార్త. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి ఈనాడు చూద్దాం. భారత్ ఎవరికీ లొంగదు, పోఖ్రాన్ పరీక్షలే ఇందుకు ఉదాహరణ. సోమనాథ్ ఆలయ పునరుద్ధరణను నెహ్రూ వ్యతిరేకించారు. పటేల్ కృషి వల్లే పునర్నిర్మాణం సాధ్యమైంది. అమృత మహోత్సవంలో ప్రధాని మోడీ ఉద్ఘాటన. విపక్ష కూటముల్లో కుదుపులు. పళనిస్వామిపై అన్నా డీఎంకే ఎమ్మెల్యేల తిరుగుబాటు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకు సొంత బలం చాలకపోయినా ఇతర పక్షాలతో కలిసి అధికారం చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. 5 దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతూ వచ్చిన 2 ప్రధాన కూటముల్లో చీలికలు వస్తున్నాయి. అన్నా డీఎంకే వంటి బలమైన పార్టీలో నాయకత్వ పోరు మొదలై వర్గాలు ఏర్పడ్డాయి. ఈ ఎన్నికల్లో ఏఐడిఎంకే 47 స్థానాల్లో గెలుపొందింది. టీవీకేకు మెజార్టీ ఎమ్మెల్యేలు లేనందున ఆ పార్టీ మద్దతు ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగన్ నేతృత్వంలో 36 మంది ఎమ్మెల్యేలు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు రెడీ అయినట. అంత కథ నడుస్తూ ఉంది. తమిళనాడు కొలువు తీరిన శాసనసభ స్టాలిన్ నివాసానికి వెళ్లిండు సీఎం విజయ్. కేంద్రం అన్ని రంగాల్లో విఫలం, తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ప్రజలపై ఆంక్షలకు దిగుతోంది. ప్రగతికి సహకరించాలని ప్రధానిని కోరితే కలిసి రావాలంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేసేందుకు అభ్యంతరాలు లేవు. బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఇక మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. రాజస్థాన్లో వెలుగులోకి వచ్చిందట. దర్యాప్తు చేస్తున్న ఎస్ఓజీ తర్వాత ఇప్పుడే ఏమి చెప్పలేదని చెప్పేసి ఎన్టీఏ అంటున్నది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దర్యాప్తు సహకరిస్తానంటున్నారు. మరి ఏందో కథ అది. విద్యకు బడ్జెట్లో 15% నిధులు రానున్న కాలంలో కేటాయిస్తాం. మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం విద్యే. మంచి పని, అది వేయాలి. మరి 20% కేటాయించాలి. డ్రాప్అవుట్స్ తగ్గించేందుకు పాఠశాలలో ఇంటర్, ఇటు విద్యా వారోత్సవాల ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. పాఠశాలలో ఇంటర్ అంటే తీసుకొస్తే మంచిగా ఉంటుండే, తీసుకురాకుంటే ఇంటర్ అన్నవాడిది ఎట్లా?
ఇక బండి భగీరథ కేసులో దర్యాప్తు ముమ్మరం. డీసీపీ రితిరాజుకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇవాళ మరోమారు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేస్తారట. మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయలక్ష్మి, సభ్యురాలుగా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు స్థానం కల్పిస్తున్నారు. న్యాయవాదులు, న్యాయ వ్యవస్థ మధ్య వివాదాల పరిష్కారానికి కమిటీలు అన్ని హైకోర్టుల పరిధిలో ఏర్పాటు చేయాలి. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశం అని చెప్పేసి ఒక వార్త. రాష్ట్రంపై రామ్జీ భారం ఏటా 2,000 కోట్ల రూపాయలు పడతాడట. ఎందుకనంటే మొత్తం కేంద్రమే ఇస్తుండే. ఇప్పటి వరకు వేతనాల్లో 100% సామాగ్రిలో 75% కేంద్ర వాటా ఇస్తుండే. జూలై నుంచి రెండింటిలోనూ 60% చెల్లిస్తుందట. ఇక జూలై 1 నుంచి అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్నది. గుండెకోత తప్పదా? గోదావరికి వరదొస్తే పరివాహక ప్రజలకు వణుకే. అధ్యయనానికే పరిమితమైనటువంటి నియంత్రణ, ప్రతిపాదనల్లోనే కట్టడాల నిర్మాణం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ములుగు జిల్లా ఏటూరు నాగారం సమీపంలోని గోదావరి మలుపు. నదిలో కనిపిస్తున్న 2 స్తంభాలు 2008లో నిర్మించిన డీ ఫ్లోరైడ్ పథకం ఇంటేక్ వెల్వి. అయితే నాడు నదీ తీరం అక్కడి వరకే ఉండేది. 18 ఏళ్లలో 900 మీటర్లకు పైగా తీరం కోతకు గురైంది. 100 ఎకరాల్లో సాగు భూములు నది పాలైనాయి. అయితే ఇప్పుడు మరి ఎట్లా పరిస్థితి ఏంది? ఈడిదాకానే ఉండంటే ఇప్పుడు నది ఇప్పుడు పెరిగింది, మరి పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒక కథనం వేసింది. ముగిసిన ఎఫ్సెట్ ఇంజనీరింగ్ పరీక్షలు అగ్రికల్చర్ విభాగం ప్రాథమిక కీ విడుదలైందంట. ఇవాళ ఇంజనీరింగ్ విభాగం కీ విడుదల చేస్తున్నారు. ఇక ఇవాళ నుంచి ఇంటర్ ప్రవేశాలు ఉంటాయి. ఇంటర్ లేదు అనుకున్నాం, ఇప్పుడు ఇంటర్ కూడా వస్తుంది. మళ్ళా సవరణ షెడ్యూల్ జారీ చేసిన ఇంటర్ బోర్డు గ్రామీణ మహిళలకు గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్లు పంపిణీ చూసుకో మళ్ళా స్టార్ట్ అవుతుంది. ఇది బర్రెల పంపిణీ. ఇక సెర్ఫ్ కొత్త పథకం జూన్ 2న ప్రారంభం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక తేలని కేరళ సీఎం కాస్త ఆగు, చెట్టు ఎలా ఎక్కాలో చదువుతుందా అని చెప్పేసి అంటున్నారు. ఏది కేరళలో ఇంకా క్లారిటీ రాలే. కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది కానీ కాకపోతుందంటే ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదంటే ఎవరు ముఖ్యమంత్రి అనేది. బంగారం ఎందుకు కొనొద్దంటే మన విదేశీ మారక ద్రవ్యం నిల్వలను కాపాడుకోవడమే లక్ష్యం. ఏటా మన పసిడి దిగుమతులు 700 నుంచి 900 టన్నులు అంట. కిందటి ఏడాది ముడి చమురు, స్వర్ణం, వంట నూనెలు, ఎరువులు దిగుమతికి ఏకంగా 23 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినమాట. ఇవన్నీ కూడా వేరే దేశాలకు పోతున్నాయి కాబట్టి కొనొద్దని ప్రధాని చెప్పినట్టుగా కథనం వేసింది. భారతదేశం మొత్తం దిగుమతుల బిల్లు 74 లక్షల కోట్లు. ప్రస్తుతం మన వద్ద ఉన్నవి 9 నుంచి 11 నెలలకు సరిపడా నిల్వలే. అవి వేగంగా కరిగిపోతే ఆర్థిక సంక్షోభంలోకి జారే ముప్పు ఉంటుంది. అందుకే దేశ ప్రజలకు పలు సూచనలు చేసిండు ప్రధాని మోడీ. ఆన్లైన్ క్లాసులకు మారండి, ఖర్చులు తగ్గించుకోండి, విదేశాలకు వెళ్ళొద్దు, ప్రజలకు ప్రధాని మరోసారి విజ్ఞప్తి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 15లోగా పెట్రోల్ ధరల పెంపు చూసుకోవచ్చు. మనం అన్నాం కదా, చెప్పినా నేను. ఇవి ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి, గ్యాస్ ధర కూడా పెరుగుతాయని చెప్పినాం. మన అదే జరుగుతుంది ఇప్పుడు. 15లోగా పెట్రోల్ ధరల పెంపు లీటర్కు 5 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందంట. వంట గ్యాస్పై సిలిండర్కు 50 రూపాయల దాకా పెరుగుతుందట. హర్మోజ్ సంక్షోభం ఇప్పట్లో తేలేది కాదు. చమురు సంస్థలకు నెలకు 30,000 కోట్ల రూపాయల నష్టం 2 నుంచి 4 చొప్పున పెంచుతూ వెళ్తారని అంచనా వేస్తున్నారు. ఈ వర్క్ ఫ్రం హోమ్ దిశగా ఐటీ, గల్ఫ్ సంక్షోభం నేపథ్యంలో కంపెనీలు అలర్ట్ అయినాయంట. ప్రధాని సూచనతో సీరియస్గా మొదలైన చర్చ. ఇక మార్కెట్ క్రాష్ అవుతుంది. సెన్సెక్స్ 1313 పాయింట్లు డౌన్ అయింది. 6.16 లక్షల కోట్లు సంపద ఆవిరైపోతుంది. ఒత్తిడిలో భారత్ను లొంగ తీసుకోలేరు. ఒత్తిడితో ప్రపంచంలో ఆ శక్తి ఎవరికీ లేదు అని చెప్పి ప్రధాని మోడీ అంటున్నాడు. 1951 మే 11న సోమనాథ్ ఆలయ పునఃప్రతిష్ఠ. పోఖ్రాన్లో అణుపరీక్షలు జరిపింది ఆ రోజే. దేశానికే తొలి ప్రాధాన్యమని అప్పుడే చాటాం. సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ఇక్కడ మోదీ వెల్లడి. ఆలయంలో మహాపూజ, జలాభిషేకం చేసిండట సోమనాథ్ ఆలయంలో. పాలమూరుకు అంగీకరించండి, అప్పుడు తెలంగాణతో నీటి సమస్య ఉండదు. చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సూచించిండట. మంచి పని చేసిండు. జల వివాదానికి ఇదే పరిష్కారం అని వెల్లడి. తెలంగాణ, ఆంధ్ర నుంచి సమాంతరంగా ఒకేసారి గోదావరి, కావేరి అనుసంధానం. పోలవరం తొలి దశకు 2,800 కోట్లు ఇచ్చాం. ముంపు ప్రభావంపై పొరుగు రాష్ట్రాలతో కలిసి సంయుక్త సర్వేకు రెడీ అని చెప్పేసి సిఆర్ పాటిల్. పోలవరం 2వ దశకు 32,000 కోట్లు ఇవ్వండి. బనకచెర్ల
పిఎఫ్ఆర్ను ఆమోదించండి, నల్లమల సాగర్ డిపిఆర్ తయారీకి సమ్మతించండి అని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు పెట్టుకున్నాడు విజ్ఞప్తి. ఆయనకైతే ఓకే అయ్యదు, లేకపోతే డేంజర్ అవుతుంది కథ. కలవమంది కేంద్రంతోనే, మోదీ చెప్పింది రాష్ట్రాభివృద్ధి గురించే, అందులో రాజకీయాలకు తావులేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు క్లియర్గా. టీచర్లు గంట అదనంగా పనిచేయాలి, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నదేంటి మనలో లేనిదేమిటి, ప్రభుత్వ టీచర్లు సమీక్షించుకోవాలి, విదేశీ టూర్లకు 500 మంది టీచర్లనే పంపిస్తాం, ఇకపై జూన్ 2న ఉత్తమ టీచర్లకు పురస్కారాలు ఇస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. విద్యా వారోత్సవాల ప్రారంభ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఇక బండి సంజయ్ కొడుకు కేసులో ప్రత్యేక అధికారితో విచారణ, పేట్ బషీర్బాగ్లో బాధితురాలి ఫిర్యాదు, భగీరథ్ కూడా కరీంనగర్ ఫిర్యాదు చేసిందట. రెండింటిపైన విచారణకు డీజీపీని ఆదేశించా. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ ఖాళీగా ఉన్నారని డ్యూటీ చేస్తామంటే ఎలా అని చెప్పేసి 21న క్యాబినెట్. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపైన చర్చిస్తాం, మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి భగీరథ్ కేసు విచారణ బాధ్యతలు రితరాజ్కి ఇచ్చినట. ఇక స్టాలిన్ ఇంటికి విజయ్ పోయింది నిన్న. అన్నా డిఎంకేలో సంక్షోభం, ఎల్పీ నేతగా పళని 17 మంది మద్దతుందట అసలోనికి. ఇప్పుడు వేలుమణికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతుందట. టీవీకేతో పొత్తుకు వేలుమణి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ జూలై 1 నుంచి బీవీజీ రామ్జీ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, కరువు పనికి సంబంధించి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి, శ్రీకాంతాచారి తల్లి, ఐలమ్మ మనవరాలు సహా 6 సభ్యులకు అవకాశం ఇచ్చినట. 5 ప్రాణాలు తీసిన రేసు. మహబూబ్ నగర్లో అర్ధరాత్రి 12 గంటలకు 12 బైకులతోటి యువకులు విన్యాసాలు చేసినట ఈ లంగ కొడుకులు. కారును ఢీ కొట్టిన స్పోర్ట్స్ బైకు, 10 అడుగుల మేర ఎగిరిపడ్డ వాహనాలు. కారులోని 8 మందిలో 3 దుర్మరణం, కారులో ఉన్నోళ్ళు చచ్చిపోయారు పాపం, వీళ్ళు చచ్చిపోయినా ఏం కాకపో. 4 తీవ్ర గాయాలు. మృతుల్లో తల్లి కొడుకులు ప్రమాదానికి కారణమైన బైక్ పైన ఉన్న ఇద్దరు చనిపోయినట్టు. ఇగో బైకర్ ఓవైజీ, తర్వాత బైకర్ యాకూబ్, ఇద్దరు చచ్చిపోయారు. మీరు చచ్చిర్రా నాయన, వాళ్ళని ఎందుకు చంపుతారు మీరు? ఇక నీట్ పేపర్ లీక్ అయింది. ప్రాక్టీస్ బ్యాంక్లోని 135 ప్రశ్నలు వాస్తవ ప్రశ్నపత్రంలోనూ ఉన్నాయట. ఇక సర్వట్లు తేడాపై మళ్ళీ పిటిషన్లు వేసుకోవచ్చు. బెంగాల్ మాజీ సీఎం మమతా ఇతరులకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. ఇక సర్ వల్ల 31 సీట్లు ఓడిపోయామని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ చెప్పిందట. బంగ్లా సరిహద్దుల్లో కంచె, 45 రోజుల్లో బీఎస్ఎఫ్కు భూమి బదిలీ చేస్తారట. ఫెన్సింగ్తో అక్రమ చొరబాట్లకు చెక్ పెడతాం. పశ్చిమ బెంగాల్ తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కేంద్ర పథకాలకు గ్రీన్ సిగ్నల్, పథకాల్లో అనర్హులను ఏరివేస్తాం, బెంగాల్ సీఎం సువేందు అధికారి చెప్తున్నాడు. వైద్య వృత్తికే తలవంపులు. డాక్టర్ నమ్రత వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో నమ్రత రిమాండ్పై జోక్యం చేసుకోవడానికి నిరాకరణ. అరెస్టు సమయంలో ఆర్టికల్ 22 ఉల్లంఘించారు. వైద్యురాలిపై సానుభూతి చూపాలని లాయర్ విజ్ఞప్తి. ఆమె చేసిన పని అభినందనీయమే అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రయల్ కోర్టులోనే దర్యాప్తు చేయాలని సూచించింది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం లాస్ట్. ఓకే, 1 కేస్ 1 డాటా. సుప్రీం నుంచి తాలూకా కోర్టుల దాకా కేసు డాటా అనుసంధానం అంట. కోర్టు కేసుల నిర్వహణ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం అని చెప్పి సిజేఐ అంటున్నాడు. మంచి పని ఇది. అమ్మాయిలకు చదివేందుకు బీజేపీ పాలిత బీహార్లో విద్యాశాఖ మంత్రి వ్యాఖ్యలు. ఇదేనా బేటీ పడావో అంటే బీజేపీపై నెటిజన్లు ఫైర్ అయ్యని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ అవును కానీ ఇవాళ ఏది హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ కొండగట్టుకు భక్తులు కొండగట్టుకు పాదయాత్ర చేసే సాములందరికీ, కొండగట్టు గుడి సభ్యులు కానీ గవర్నమెంట్ కానీ స్పెషల్ దర్శనం చేయాలని నా కోరిక. ఎందుకంటే ఇప్పుడు నేనున్న 110 కిలోమీటర్ల నుంచి నడుస్తున్న మా ఊరు. కొంతమంది సాములు 200 నుంచి 300 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు. కాళ్ళకు బొబ్బలు వస్తున్నా, బట్టలు కట్టుకొని నడుస్తున్నారు. తిండి తిప్పలు లేక ఏడం అనుకుంటున్నామో తెలియక, ఎంత దూరం నడుస్తున్నామో తెలియక కష్టపడుకుంటూ నడుస్తున్నారు. ఆ దేవుని భక్తితోటి మీ గుడి సభ్యులు కానీ గవర్నమెంట్ కానీ పాదయాత్ర చేసే సాములకు ఇచ్చే గౌరవం ఒక్కటే, స్పెషల్ దర్శనం చేపిస్తే సరిపోతుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లలో, ఇన్స్టాగ్రామ్ లో షేర్. విషయం ఏంటంటే పాపం అక్కడ అంటే కొండగట్టుకు వెళ్తున్నాడు, పాదయాత్ర ద్వారా వెళ్తున్నారు కాబట్టి ఈ వాళ్లకు
స్పెషల్ దర్శనం తొందరగా కల్పించాలి, ఎందుకంటే పాపం ఇబ్బంది పడతారు భక్తులు, 100 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారంట. కాబట్టి ఇలా హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే అసలు యాక్చువల్గా కొండగట్టుకు చాలామంది భక్తులు వస్తుంటారు, వాళ్ళకి ప్రత్యేక దర్శనం కల్పిస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. నిజంగా కూడా చేయాలి అసలు యాక్చువల్గా అది. ఇక రూపాయి బెంబేలు 79 పైసలు నష్టపోయిన మారకం విలువ 95.28కి జారుకున్న విదేశీ కరెన్సీ. గ్యాస్ సబ్సిడీకి మంగళం, వార్షిక ఆదాయం 10 లక్షలు దాటితే రాయితీ కట్టంట. ఇక ధరాఘాతమే, మోదీ ప్రసంగ సారాంశం ఇదేనా, విదేశీ దిగుమతుల్లో కోతలు కేంద్రం యోచన అని చెప్పేసి ఒక వార్త. కొద్ది రోజుల్లో స్కూళ్ళు ఆన్లైన్ క్లాసులు నడపాలని చెప్పేసి మోదీ అన్నాడంట. ఏమో మరి ఏమేస్తుందో అర్థం కాదు. బండి కొడుకుపై దర్యాప్తు, ప్రజాగ్రహంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్. బండి భగీరథ్ పోక్సో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం. అధికారిగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. ఫలించిన బీఆర్ఎస్, ప్రజా సంఘాలు, మీడియా, సోషల్ మీడియా పోరాటం. జాప్యంపై డీజీపీపైనే సీఎం చిందులు. ప్రధాని పర్యటనే కారణమని చెప్పేసి డీజీపీ చెప్పిండట. హోంమంత్రి కుమారుడు పరారీలోన, అయితే ఇది దేశ చరిత్రలో మొదటిసారి అని చెప్పేసి కేటీఆర్. అడగంగానే దర్యాప్తు జరగదని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నట్టు ఒక వార్త వేసింది. పంచాయతీ పెట్టి ఆ ఇద్దరికి పెళ్లి చేస్తారా, బాధితురాలు బండి సామాజిక వర్గమే, ఇద్దరు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గం అంట. కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై నేరుగా బండి సంజయ్ విచారణ కోరాల్సి ఉండే, అధికారంతో ఒత్తిడి తెస్తే ఉపేక్షించేది లేదు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక కొడుకు కేసుతో బండికేం సంబంధం అని చెప్పేసి అంటుండట ఎవరు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఈ కేసుతో మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసి అంటున్నాడు. పార్టీకి సంబంధం లేదట. సంబంధం లేకుండొచ్చు కానీ కొడుకుతో సంబంధం లేదంటే ఎట్లా? ఇక ఫోక్సో కేసును నీరుగార్చేందుకే సర్కారు యత్నం అని చెప్పేసి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. ఇక నగల పరిశ్రమ నాశనం అని చెప్పేసి, ఎందుకంటే మొత్తం కూడా దెబ్బ పడుతుంది ఒక రకంగా, కొంటలేరట. మార్కెట్ మటాష్, మోదీ డేంజర్ బెల్స్తో కుప్పగూలిన వైనమని చెప్పేసి ఒక వార్త. ఇక 3వ డిస్కం 6,000 దాని అవసరమే లేదంటున్న నిపుణులు. రైతు డిస్కంకు లైసెన్స్ జారీ చేయొద్దని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఎక్కడి ధాన్యం అక్కడే, వడ్లు మక్కలతో నిండిపోయిన మార్కెట్లు తీసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే చాలా డేంజర్ అవుతుంది. వర్షాలు వస్తాయి, ఎవరు చూడాలి వాటిని? నష్టపోతే ఓడిస్తాడు. టీచర్లు గంట అదనంగా పనిచేయాలి, పాఠశాలలో గంట కొట్టేవాళ్ళు ఊడ్చేవాళ్ళు లేరు. విద్యా వారోత్సవాల ప్రారంభోత్సవంలో సీఎం అంటున్నాడు. ఇక సత్యమే గెలిచింది, భూదందాను పట్టించిన తప్పుడు స్టాంప్ పేపర్లు, న్యాయం మోసం కలిపి సాగబోమన్న జస్టిస్ నగేష్ భీమపాక. కొత్తగూడెం భూములపై హైకోర్టు కీలక తీర్పిచ్చింది. కాంగ్రెస్ నేతల ఆందోళన, ఇక రైతుల గోస చూడలేక పోతుందా అని చెప్పేసి డైరెక్టర్ సంతోష్ వెళ్ళాడంట. బనకచెర్లపై గుట్టుగా మళ్ళీ పావులు కలుపుతున్నాడు ఎవరు, చంద్రబాబు. మధ్యప్రదేశ్లో బ్యూరోక్రాట్ల భూ కుంభకోణంలో 4 రాష్ట్రాల క్యాడర్ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఉన్నారట. చూసుకోగా భూములల్లో పరీక్ష లేకుండా కొలువుల పందేరం. నెలకు 2.25 లక్షల వేతనం. స్త్రీనిధిలో 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేసారు. రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ముందుకు పోతున్నారు. రోస్టర్ ఊసే లేదు. ఇదంతా కూడా ఏది విద్యాసాగర్ రెడ్డి అని ఉన్నాడుగా, విద్యాసాగర్ రెడ్డి అంటూ పెట్టి ఇదంతా కథ నడిపిస్తారట. పరీక్షలు వేస్తారంటే 2 లక్షల జీతం ఒక్కొక్కరికి, అది పెడుతున్నారంట ఇప్పుడు ఈ కథ. కేవలం ఇంటర్వ్యూలతో ఉద్యోగాల ఎంపిక, కన్సల్టెన్సీ పేరుతో అనుచరులకు దోచిపెట్టే ప్లాన్ అని చెప్పేసి ఒక వార్త వేసింది. అందులో కొంతవరకు వాస్తవం కూడా ఉన్నది. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి, ఏది ఏమైనప్పటికీ సోమనాథ్ ఆలయానికి సంబంధించి, అంటే పునర్నిర్మాణానికి సంబంధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిన్న ప్రధానమంత్రి మోడీ అక్కడికి వెళ్ళి దర్శించుకొని ప్రత్యేకంగా పూజలు చేసినట్టు, తర్వాత ఇవంతా కార్యక్రమం అంతా కూడా నడిచింది. అయితే ఏ దానికి కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా కానీ ఎక్కడ కూడా తలవంచలేదు నా భారత్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న స్పష్టం చేసిండు. కాబట్టి మొత్తం మీద భారతదేశము ఎప్పుడు కూడా తలవంచదు అనేటువంటి మాట కూడా మోడీ చెప్పింది.